ఇప్పుడు నేను షిఫ్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే. షిఫ్ట్‌కి ట్రై చేస్తా ఉన్నాను ప్రెజెంట్. అట్లా జరిగిందన్న. జరిగిన తర్వాత బీటెక్ అంతా అయిపోయింది. ఒక 6 మంత్స్ గ్యాప్ ఉంది. ఇంకా ఆఫర్ లెటర్ ఏం రాలేదు. హెచ్‌సీఎల్ నుంచి వచ్చింది. హెచ్‌సీఎల్ నుంచి వస్తే నేను యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళకి వద్దని చెప్పేసాను. దాని తర్వాత అందరూ మా బంధువులు, రిలేటివ్స్ అడుగుతాం కదా, ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే వాళ్ళని. అడిగితే అసెంచర్ బాగుంటది, అసెంచర్ తీసుకో, మంచి కంపెనీ, బాగుంటది, లైఫ్ బాగుంటది అని చెప్పారు. ఇంకా అసెంచర్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అసెంచర్‌లో జాయిన్ అయినా కూడా అంతా బాగానే ఉందన్న. అంతా ఒక ఫ్లోలోనే వెళ్తుంది. నెల నెల శాలరీ పడుతుంది. నా అప్పులన్నీ తీర్చేయడానికి హోమ్ లోన్ పెట్టాము. హోమ్ లోన్ కడితే పర్ మంత్ ఇంత కట్టాలని చెప్పారు. అంతా సాటిస్ఫై, అంతా బాగానే వెళ్తుంది. మా తమ్ముడు ఒక పక్క చదువుకుంటున్నాడు. కొంచెం అప్పు అయినా కానీ ఇట్లాగా నేను చేసిందంతా ఇట్లా మేనేజ్ అయిపోతా ఉంది. జరిగిన తర్వాత నేను అంతా ఫ్రీగా ఉంది. హైదరాబాద్కి వచ్చేసాను, తిరుగుతున్నాను, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్తో కలిసి. ఇట్లా జరుగుతూ ఉంది. ప్రాజెక్ట్ ఏం లేదు. మా ఫ్రెండ్స్ అందరూ ప్రాజెక్టులు రోజు వర్క్ చేస్తూ ఉన్నారు. తలకాయ బిక్కు జుట్టు, ఎందుకురా మా మేనేజర్ ఈ రోజు చంపేసాడు నన్ను, ఎందుకురా 8 గంటలే కదా మనం వర్క్ చేయాల్సింది, మళ్ళీ ఎందుకురా ఇంకొక గంట అంటారు, మళ్ళీ సాటర్డే అంటారు, ఇట్లాగా ఎందుకురా అని చెప్పి అనుకుంటా ఉన్నారు. నేనేమో లైఫ్ అంటే ఈడిదిరా, ప్రశాంతంగా రోజుకో 2 మూవీస్ చూస్తాడు, ప్రశాంతంగా పడుకుంటాడు, రోజుకు ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తా అన్న. ఎప్పుడైనా కానీ ఒక టైంలో మెయిల్స్ వచ్చి ఉంటాయి కదా, అవన్నీ బ్లూ కలర్లో ఉంటాయి అనమాట. ఆ బ్లూ కలర్లో ఉన్నదని వైట్ కలర్లో చేస్తూ ఉంటా అంతే. జస్ట్ మెయిల్స్ ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటా అంతే. అంటే ఏమన్నా ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చాయా, ఏమైనా ట్రైనింగ్స్ వచ్చాయా, అవి ఓపెన్ చేస్తూ ఉంటా. 2 years గడిపేసి అట్లాగే. 2 years వితౌట్ ప్రాజెక్ట్. నన్ను జాయిన్ అయిన ఒక 4-5 monthsకి ప్రాజెక్టులు వేసారు. ప్రాజెక్టులు వేసిన తర్వాత జస్ట్ ట్యాగ్ చేశారు అంతే. ప్రాజెక్ట్ ట్యాగ్ చేసి ఇంకా నాకు వర్క్ ఏమి ఉండదు. నేను అప్పటికి అడిగాను అన్నమాట వర్క్. సో ఇట్లాగుంటే సెట్ అవ్వదు, ఏదో రోజు ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందని వర్క్ అడిగితే పెద్దగా ఏం రెస్పాన్స్ రాలేదు ఎవరి దగ్గర నుంచి. నాకు ఈ 2 yearsలో నా మేనేజర్ ఎవరో తెలియదు, టీమ్ లీడ్ ఎవరో తెలియదు, హెచ్ఆర్ ఎవరో తెలియదు, ఎవ్వరో తెలియదు.